బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కించిన సరైనోడు మూవీతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ టాప్ 5లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్గా జనతా గ్యారేజ్తో జూనియర్ ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ లిస్టులో బన్నీ సినిమాకి ప్లేస్ పోయిందని టాక్ వినిపిస్తోంది. కానీ ఇందులో వాస్తవం లేదు. బాలీవుడ్, కోలీవుడ్ మాదిరిగా గ్రాస్ కలెక్షన్స్తో కాకుండా తెలుగు సినిమాల లెక్కలన్నీ షేర్ చుట్టూనే సాగుతాయి. డబ్బింగ్ వెర్షన్స్తో కలిపి వరల్డ్ వైడ్గా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల లెక్కలు చూస్తే మొదట బాహుబలి ఉంటుంది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీమంతుడు, మగధీర, జనతా గ్యారేజ్, సరైనోడులు వసూలు చేశాయి. అంటే బన్నీ సినిమా ఈ లిస్టులో టాప్ 5లో ఉందన్నమాట. ఇక్కడ అత్తారింటికి దారేది టాప్ 5లో చోటు దక్కలేదు. అంతేకాదు, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో అయితే బన్నీ ప్లేస్ ఇంకా మెరుగ్గానే ఉంది. ఏపీ, తెలంగాణ వరకు అత్యధిక షేర్ను సాధించిన లిస్టులో బాహుబలి ఫస్ట్ ప్లేస్లో ఉండగా సరైనోడు రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇక మగధీర, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది టాప్ 5లో మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఈ వసూళ్లు చూస్తే అర్థమవుతుంది. ఈ లిస్టులో అయితే జనతా గ్యారేజ్ టాప్ 5లో చోటు దక్కలేదు. ఈ లెక్కన టాప్ 5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు కదా. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా